If you want a friend with God, you have to spend 3 hours every day. If you spend 3 hours non-stoply, definitely God will friendship with you, with your family. Wherever you go, God will come unto you. God will come with you. He never forsake you. He never leave you. He always with you. He is always with you. Every time, every moment, He lead you. When Lord Jesus with you, He lead you, He guide you, He fill you, He use you mightily. So dear children of God, spend with God more time. Spend with God more time. At least 2 to 3 hours. Non-stop. Dear children of God, spend with God. ఇప్పటికే అనేక మంది లోకస్తులతో స్నేహం చేశావు. ఆ స్నేహితులతో నువ్వు మోసగించబడ్డావు. చాలు ఇక ఆ స్నేహము. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఇంతకాలము దేవునితో వైరం చేసావు. నీవు ఎట్లా వైరం చేశావు? ఈ లోక స్నేహితులతో స్నేహం చేసి దేవునికి వైరిగా అయిపోయినావు. దేవునికి శత్రువుగా మారిపోయావు. దేవునికి అవిధేయుడిగా మారిపోయావు. ఇక చాలు ఆ స్నేహం, ఈ లోక స్నేహం ఇక చాలు నీకు. ఇకనైనా దేవునితో స్నేహము చేయి. నీవు ఆకు వాడకాల తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు దీవించబడతావు. నీవు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం పచ్చని చెట్టు వలె ఉంటుంది. ఆ చెట్టు కింద నీవు ఉంటావు. అందుకు ఒకే ఒక పని నీవు చేయి. ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు దేవునితో గడుపు. ఒక 2 గంటలు ప్రార్థన చేయి. 1 గంట బైబిల్ చేయి. నాన్-స్టాప్గా వచ్చి నేను రోజు ఇప్పటికీ 4 గంటల నుంచి 6-7 వరకు గడుపుతాను. అందుకని నేను ఎప్పుడు మందిరానికి దేవుని సన్నిధికి ఆలస్యం రాను, ముందే ఉంటాను. ఎందుకు? నేను దేవునికి భయపడతానంతే, మనుషులకు భయపడను. మనుషుల భయాలు చూశాను, అధికారుల భయాలు చూశాను, రాజకీయ నాయకుల భయాలు చూశాను. వారికి భయపడను, దేవునికే భయపడతాను. వారిని గౌరవిస్తాను, కానీ వారికి భయపడను. దేవునికే భయపడతాను. నేను ఎప్పుడు దేవునికి భయపడతాను, దేవుడు నా పక్షాన అధికారులతో యుద్ధం చేస్తాడు, రాజకీయ నాయకులతో యుద్ధం చేస్తాడు, ప్రజలతో యుద్ధం చేస్తాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు స్నేహితుడిగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యుద్ధం యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీవు దేవుని పక్షం వాడివైతే దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నీకు దేవుడు స్నేహితుడైతే దేవుడే నీ పక్షాన యుద్ధము చేస్తాడు. దేవుడి నీ పక్షాన యుద్ధం చేస్తే నీకు ఓటమి ఉండదు. దేవుడి నీ పక్షాన యుద్ధము చేసేవాడుగా ఉంటే నీకు అపజయం ఉండదు, ఓటమి ఉండదు. 10,000 మంది దండెత్తి వచ్చినా నీకు అపజయం ఉండదు. 10,000 మంది, అక్కడ 10,000 మంది, ఇక్కడ నీవు ఒక్కడివే ఉండినా కూడా నీకే జయము దొరుకుతుంది.
నీకే జయము దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలీలు చిన్నది, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు. ఎంత ధైర్యంగా యుద్ధం చేస్తున్నారంటే కారణం ఏంటంటే ఇజ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపోడని వాగ్దానం. ఆయన కాపాడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను, ఆ యెరూషలేము ప్రజలను కాపాడుతున్నాడు. కాబట్టి వారు భయపడరు. మా పక్షాన దేవుడు ఉన్నాడు. వారి ధైర్యమే అది, వారి జ్ఞానమే అది. నీ ధైర్యం ఏది? నీ జ్ఞానం ఏది? నీ జ్ఞానం వ్యర్థము, నీ బలము వ్యర్థము, నీ డబ్బు వ్యర్థము. దేవుని జ్ఞానం సమృద్ధి కలిగినది, దేవుని బలం సమృద్ధి కలిగినది, దేవుని ధన సమృద్ధి కంటే సమృద్ధి కలిగినది. దేవునితో స్నేహం చేసి చూడు, ప్రతిరోజు దేవునితో స్నేహం చేసి చూడు. 2-3 గంటలు దేవునితో గడిపి చూడు. ఒక వారము గడిపి పరిశీలించు. దేవునితో నీవు ఉంటే 2-3 గంటలు దేవునితో ఉండి చూడు. అభ్యాసం చేయి. రోజు అభ్యాసం చేసి చూడు. ఒక వారం రోజు టెస్ట్ చేయి. 2-3 గంటలు దేవునితో గడుపు. దేవుడు నీకు ఎలా తోడుగా ఉండి నువ్వు చేసే పనులన్నింటిలో ఎలాగ జయమిస్తాడో చూడు. చూడు చూడు 2-3 గంటలు దేవునితో గడిపి చూడు. దేవుడు నీకు ఎలాగా సహాయం చేస్తాడో చూడు. నీవు పరీక్షించు ఒకసారి, పరిశీలించు ఒకసారి. దేవునితో నీవు గడిపితే, దేవుడి నీతో ఉంటే నీవు ఎలాగ జయకరమైన జీవితం జీవిస్తావో చూడు. ఒక్కసారి పరిశీలించుకొని నీవు పరిశీలించుకో. నీవు ఆకు వాడక తలకాలమందు ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా దీవించబడతావు. పచ్చగా నీవు ఆశీర్వదించబడతావు. నీవు గొప్పగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, 2-3 గంటలు మీ సన్నిధిలో గడిపే అలవాటు దయచేయండి తండ్రి. ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలను దర్శించము ప్రభువా. ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలను దర్శించము. మంచి స్నేహితుడైన నీతో స్నేహం చేసే అలవాటు దయచేయండి. మంచి స్నేహితుడైన నీతో స్నేహము చేసే అలవాటు నీ బిడ్డకు అనుగ్రహించు. ఈ రోజు నుంచి నీ స్నేహము ప్రారంభించేవాడిగా చేయండి. దర్శించి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకొని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనం ఆయనతో 3 గంటలు నాన్ స్టాప్ గా గడిపినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.